ఇదివరకు పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ లేకపోతే గనక హౌసింగ్ లోన్స్ ఇట్లాంటివి కాకుండా గోల్డ్ లోన్స్ అంటే బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే అప్పుల సంఖ్య పెరిగిపోయిందట. ఇది బాగా పెరిగింది. 7 నెలల్లో 63.6% వృద్ధి చెందింది. 2025 అక్టోబర్ చివరికి బంగారు రుణాల ఔట్‌స్టాండింగ్ ఏకంగా తిరిగి రావాల్సిన మొత్తం 3.38 లక్షల కోట్లట. ఏడాది కాలంలో ఇది ఏకంగా 128.5% పెరిగింది. ఏడాది మార్చి చివరి నుంచి చూస్తే 63.8%. గడిచిన ఏడాది కాలంలో జారీ అయిన వ్యక్తిగత రుణాల్లో పసిడి రుణాలు 0.5% చేరింది. 2025 మార్చి నాటికి మొత్తం బంగారం రుణాల మార్కెట్ 14.5 లక్షలకి చేరింది. 26 మార్చి నాటికి 15 లక్షల కోట్లకి విస్తరిస్తుందట. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా వచ్చే ఏడాది కాలంలో 3000 కొత్త శాఖలు ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నాయి. ఎందుకయ్యా అంటే పర్సనల్ లోన్లు ఇవన్నిటికీ ఇది ఎక్కువ ఉంది వడ్డీ. బంగారం లోన్కి వడ్డీ తక్కువ ఉంది. అందుకని దీనికి ప్రిఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఇదివరకు బంగారం తక్కువ ధర ఉండేది కాబట్టి ఒకటి. ఇప్పుడు ఏంటంటే లోన్ తీసేసుకుంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 12.5 లక్షలు ఉంది, 13.5 లక్షలు ఉంది, 24 క్యారెట్ల బంగారం. బిస్కెట్ పెడితే 90% లోన్ ఇస్తారు. అంటే దగ్గరగా 12.5 13 లక్షలు వచ్చేస్తాయి. ఒకవేళ మనం రేపు కట్టకపోతే అది సీజ్ చేసుకుంటారు. పోయేదే ఉంది అని బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు.